ಹಾಯ್ ಹಲೋ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈ వీడియో వచ్చేసి నార్మల్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను మా ఆయనకి మార్నింగ్ కాఫీ అయితే ఇస్తున్నాను. మార్నింగే ఫోన్ పట్టుకున్నానని చెప్పి మా ఆయన నా వైపు అయితే చూస్తున్నారు. మా ఆయనకి ఫ్రూట్స్ కట్ చేయమని అయితే ఫ్రూట్స్ ఇచ్చాను. ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసుకొని పాస్తా అయితే చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి. పాస్తా అయితే పక్కన ఉడకబెట్టుకున్నాను. అలాగే అందులోకి బఠానీలు కూడా వేసుకున్నాను అనమాట, ఇది ఉడుకుతాయని చెప్పేసి. ఇంక ఇక్కడ నేను పాస్తా అయితే రెడీ చేస్తున్నా. నార్మల్గా నేను పాస్తాలోకి అయితే కారం పొడి, మ్యాగీ మసాలా అయితే వేసుకుంటా. వేరే అయితే ఏం వేసుకోను. మ్యాగీ మసాలాలోనే సాల్ట్ వస్తుంది, అందుకే సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఈ మ్యాగీ మసాలా మా సైడ్ అయితే ఇక్కడైతే దొరకదు. నేను మా ఊరు నుంచి అయితే తెచ్చుకుంటా. మాకు సరుకులు ఇచ్చే షాప్ ఉందన్నమాట, ఆయన దగ్గర అయితే ఉంటుంది ఇది. బయట ఎక్కడ తీసుకున్నా వేరే మసాలాలు అయితే ఇస్తారు. అందుకనేసి నేను ఊరికి వచ్చినప్పుడైతే దండికి ప్యాకెట్లో ఇక్కడికి తెచ్చిపెట్టుకుంటాను అనమాట. నేను ఇది ఎక్కువ సేమియా ఉప్మాలోకి కూడా వాడతాను, అలాగే పాస్తాలకు కూడా వాడతాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఓట్స్ అయితే చేసుకుంటున్నా. ఈ స్మూతీ రెసిపీ అనేది నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంక ఇక్కడైతే ఏం చెప్పట్లేదు. మా ఆయన అయితే ఇదేం తాగరని చెప్పినా కదా, ఆయనకు ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే ఆయనకు కూడా కలుపుతున్నాను నేను. ఇంక ఇద్దరం కూర్చొని టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా నేను ఈరోజు ప్లాంట్స్ తీసుకురావడానికి బయటకైతే వెళ్తున్నాను. మా ఆయన్ని ఒక 1 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నా, తీసుకోవో ప్లాంట్స్ తీసుకొద్దాం, నాకు ఒకదాన్ని అక్కడి నుంచి మోసుకురావడానికి అవ్వదు అని అయితే చెప్పి అడుగుతున్నా. మా ఆయన అసలు చెవులోకి కూడా వేసుకుంటుండలేదు. అందుకనేసి ఏం లే, నా చేత ఏమన్నా కాదా అని చెప్పేసి నేనే ఈరోజు ప్లాంట్స్ తీసుకొచ్చేకైతే పోయి ఒక మందారం చెట్టు, అట్లనే మనీ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నా. అక్కడ చాలానే ఉన్నాయి, కానీ నేను అవన్నీ బరువు ఉన్నాయి, ఏం వేసుకురావాలి నాకు అసలు అర్థమవుతుంది. అది కాక మన్ను ఒకటి ఇక్కడ లేదు కదా, అక్కడ వైట్ మట్టి అయితే కింద నుంచినే నేను తీసుకొని వచ్చిన అనమాట. ఇది ఎర్రమట్టి వాళ్ళతోనే అడిగి తీసుకొని వచ్చిన. తక్కువ పడుతుంది ఆ మట్టి అని చెప్పేసి నేను ఇంకా కింద నుంచి అయితే కొద్దిగా ఇసుకైతే తెచ్చుకున్నాను. ఇవి మోసుకొని వచ్చేకి నాకు బరువు అని చెప్పేసి మా ఆయనే సతాయిస్తున్నా. ఆయన చూస్తే తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇంకా నేనే తెచ్చుకొని ప్లాంట్స్ అయితే నాటుతున్నాను అనమాట. ఇక్కడ నేను అవి హోల్స్ అయితే పెట్టుకుంటున్నా సాంబ్రాన్ గడ్డితో. అది పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకున్నా. ఇక్కడ పక్కన ఇల్లులు అన్నీ ఉన్నాయి కదా, ఎక్కువ వాటర్ పోస్తే కిందకి వెళ్ళిపోతాయని చెప్పేసి నేను చిన్నగా హోల్ అయితే పెట్టుకుంటున్నా. అసలే మా చుట్టుపక్కన వాళ్ళంతా రగడోళ్ళే అనమాట, అందుకనేసి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంచెం వాటర్ పడినా కూడా వచ్చి వాటర్ పడినాయని కూడా చెప్తారనమాట. అట్లాంటివి కూడా చాలా ఫేస్ చేశా. అందుకనేసే అయినా నార్మల్గా సొంత ఇల్లు ఉన్నట్టు రెంటెడ్ హౌస్లో అయితే ఉండదు. నేనెప్పుడు ఇట్లా ఫేస్ అయితే చేయలేదు. అంటే ఇక్కడ జాబ్ కోసం వచ్చాడు కాబట్టి మా ఆయన ఇప్పుడు తప్పదు. కానీ మేము ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడైతే కాదు, ఇంకా మాకు పెళ్ళై కూడా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే మా ఆయన్ని సతాయించి నేనైతే భయపెట్టను. ఎందుకంటే మా ఆయనకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం కట్టాలి అనేది ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట. అందుకే నేను మా ఆయనైతే అసలు బలవంతం చేయను. నాకేం కావాలో మా ఆయన నాకన్నా ముందుగానే అర్థం చేసుకుంటాడు. ఎట్లయితే మా మమ్మీ మా డాడీ ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకేం కావాలంటే అవి తీసిచ్చారో, అలాగే మా ఆయన కూడా. మేము పెళ్ళి తర్వాత కూడా మా ఆయన సైడ్ నుంచి కావచ్చు, మా సైడ్ నుంచి కావచ్చు, మేమైతే కొన్ని అయితే ఫేస్ చేసాము. మా మమ్మీ ఎప్పుడు ఒక్కటే చెప్తుండే, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేది మనసుకైతే తీసుకోవద్దు, మనం ఎట్లున్నామనేది ఒకరికి బతికైతే చూపించాలని అయితే చెప్తుండే. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు అదే చేస్తున్నానైతే అనుకుంటున్నాను. నేను ఎవరి మాటలు చెవుల్లోకి వేసుకొని ఎవరి గురించి అయితే ఏం పట్టించుకోను. నా పని ఏందో నేను చేసుకుంటా, నా వరకు ఏదో నేను ఉంటానన్నమాట. అంతలోపు నాకు యూట్యూబ్ అనేది కూడా ఒకటి పని అనేది పుట్టింది. ఇంకా నా మైండ్ మొత్తం ఎట్లా తిరుగుతుందంటే, ఈరోజు ఏం పెట్టాలి, రేపు ఏం చేయాలి, ఇట్లా పెడితే ఇట్లా వస్తాయి, అట్లా పెడితే ఇట్లా వస్తాయి, మొత్తం నా మైండ్ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇంకా నా వరకు అయితే కొన్ని కోరికలు అయితే ఉన్నాయి. ఇంకా అవి తీరిన తర్వాత నాకు హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు నా సెకండ్ టార్గెట్ వచ్చేసి నా యూట్యూబ్ అనమాట. రీసెంట్గానే షార్ట్స్కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చెట్లు విషయానికి వచ్చేస్తే
నేను ప్లాంట్స్ తెచ్చుకున్నాను గానీ, కుండీలు మర్చిపోయినాననమాట. ఇన్ని రోజులు చెట్లు లేవని ఏడ్చినా, ఇప్పుడు కుండీలు లేవని ఏడ్చాలి. కానీ ఇప్పుడైతే నేను పోయి దాన్ని తెచ్చుకోను. అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ అయితే చేసేసా. ఒకటి అప్పుడే ఆల్రెడీ ఇంట్లో ఉండే. దాంతో గూడా నేనింక పెట్టేసి మిగతావన్నీ ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేశాననమాట వేస్ట్‌వి ఉంటే. నేను మంత్లీ ఒక్కసారే వెళ్ళి ప్లాంట్స్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అయిన డబ్బులంతా పోయి ఒకసారికి అవి ఆ చెట్లు, ఈ చెట్లు అన్నీ ఏసుకొచ్చుకొని పెట్టుకొని దాన్ని సరిగ్గా చూసుకోకుండా ఉండడం నాకట్లా అంతా ఇష్టం ఉండదు. దానికోసం అని చెప్పి మంత్లీ ఒక ప్లాంట్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాము. అంటే మాకు నెల నెల ఈ ఒక చెట్టయితే గుర్తుండిపోతది గదా! అందుకనేసి ఇట్లా అయితే అనుకున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.